Hi guys, welcome to Java classes. So in the previous class, మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వాట్ ఆర్ డేటా టైప్స్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ప్రెసెంట్ ఇన్ జనరలీ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కదా. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది, వాటికి కొన్ని రూల్స్ అవి డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అవి కొంచెం చూసాం. బట్ నాట్ లైక్ యాజ్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ కోడింగ్ మనం చూడలేదు, రైట్? సో ఈ రోజు మనం కోడింగ్లో ఎలా ఒక డేటాని డిక్లేర్ చేస్తాం, ఎలా ఆ డేటాను మనం వాడుతాం ప్రోగ్రాంలో అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం. సో నిన్న చెప్పినట్టు చిన్న రివైజ్ చేద్దాం. లైక్ వాట్ ఈస్ అ వేరియబుల్? వేరియబుల్ ఇస్ ఎ కంటైనర్ టు స్టోర్ డేటా. డేటా టైప్ అనేది ఏంటి? ఆ పర్టికులర్ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి అని మనం ఫిక్స్ చేసేదానికి ఈ డేటా టైప్ని వాడతాం అనమాట. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. వన్ ఈజ్ ప్రిమిటివ్, అనదర్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ అని చెప్పుకున్నాం. ప్రిమిటివ్ అంటే లైక్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్, జావాతో పాటు వచ్చిన డేటా టైప్స్. వెరస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ ద సెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ డేటా టైప్స్. అంటే ఈ ప్రిమిటివ్ నుంచి మనం డిరైవ్ చేస్తాం అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు చిల్డ్రన్ ఎలా పేరెంట్స్ నుంచి వచ్చారు, ఓకే, పేరెంట్స్ లేనిది చిల్డ్రన్ లేరు కదా. సో బట్ ఎగ్జాక్ట్ పేరెంట్ ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్ పేరెంట్ లాగే చిల్డ్రన్ ఉండాలని లేదు, బట్ దేర్ విల్ బి సమ్ సిమిలారిటీ అండ్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్, రైట్? సో సేమ్ లైక్ ఇక్కడ డేటా టైప్ లో కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి డిరైవ్డ్ డేటా టైప్స్ అనమాట. అవి ఈ ప్రిమిటివ్ తాలూకా కొన్నిటిని వాడుకొని వాటికవి కొన్ని సొంత డేటాను కూడా లైక్ ఉంచగలం అనమాట. వాటి కోసం మనం ప్రోగ్రామటికల్ గా చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రోగ్రామింగ్ నౌ. ఓకే గైస్, సో ఇప్పుడు మనం కోడింగ్ చూద్దాం అనుకుంటున్నాం కదా. సో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం నిన్న చూసినట్టయితే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ లైక్ థియరిటికల్ పార్ట్ ఆఫ్ దిస్ డేటా టైప్స్, రైట్? డేటా టైప్స్ కోసం థియరిటికల్ పార్ట్ చూసాం. సో నౌ టుడే we will be seeing, like I'll just write a code first. నిన్న మనం ఏం చూసాం అది రాద్దాం. సో ఇలా డిక్లేర్ ఏం చేసా. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా చూసాం. ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, నెక్స్ట్ బూలియన్. సో ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ చూసాం అనమాట. నా దీని డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా చెప్పాను మీకు నిన్న. సో హౌ టు డిక్లరేషన్ వచ్చేసరికి ఇలా చేస్తాం. ఎలా డిక్లరేషన్? లైక్ ఫస్ట్ టైప్ స్పెసిఫై చేస్తాం, దెన్ ద వేరియబుల్ నేమ్ సెమీకాలన్. చెప్పాను కదా సెమీకాలన్ యూసేజ్. ఆ లైన్ అక్కడ టర్మినేట్ అవుతున్నట్టు మనం ప్రోగ్రామ్ చెప్తున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆ వేరియబుల్లో ఏదైనా వాల్యూని అసైన్ చేయొచ్చు. ఏదైనా ఇన్ ద సెన్స్ ఓన్లీ ఈ ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూనే మనం ఏలో అసైన్ చేయగలం. ఒకవేళ కనుక మీరు ఫ్లోట్ అంటే పాయింట్ ఉంటుంది, డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూని ఏదైనా ఇలా అసైన్ చేయడానికి ట్రై చేస్తే మనకి జావా ఎర్రర్ని రేస్ చేస్తుంది. సో కరెక్ట్ వే ఏంటి? మన వేరియబుల్లో ఓన్లీ ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం. ఇప్పుడు వన్ స్టోర్ చేశాక ఇప్పుడు ఏలో ఓన్లీ 5 మాత్రమే ఉండగలదా, మారలేదా అంటే మార్చొచ్చు. వేరియబుల్ అనే పదంలోనే ఉందని చెప్పాను కదా. వేరియబుల్ అనే పదంలోనే ఉందని చెప్పాను ఫస్ట్ క్లాస్లో. వాట్ ఈస్ దట్? వ్యారీ ప్లస్ ఏబుల్. ఓకే, మారిపోయే తత్వం కలిగింది, అదే వేరియబుల్. ఓకే, ఒక వాల్యూతోనే ఉండాలని లేదు, వాల్యూస్ మనం వేరియబుల్లో మార్చుకోవచ్చు. నౌ లెట్స్ కోడ్. ఓకే, సో మీకు లాస్ట్ టైం ఇన్ ద సెన్స్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ మీరు చూసినట్టయితే మీకు కోడ్ అంతా నోట్ ప్యాడ్లో రాసా, బట్ మీకు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు. లైక్ మీకు ఎన్నో లైన్లో మీకు ఎర్రర్ వచ్చినా మీకు తెలియదు. ఎర్రర్ ఒకవేళ వచ్చినా ఈ లైన్లో ఎర్రర్ ఉందని చెప్పి మనకి టెర్మినల్లో చూపిస్తుంది. బట్ మీరు కౌంట్ చేసుకోవాలి నోట్ ప్యాడ్లో రాస్తే జావాని. సో ది బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు యాజ్ ఏ బిగినర్ మీరు కోడ్ అంతా మీరే రాయాలి. సో డోంట్ యూజ్ విఎస్ కోడ్ ఆర్ ఎక్లిప్స్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఐడీస్ అప్పుడే వాడొద్దు. ఎందుకంటే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మీరు యాజ్ ఎ బిగినర్ మీరు ఐడీస్ వాడడం స్టార్ట్ చేస్తే మీకు కోడ్ సజెషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో సజెషన్స్ వచ్చేస్తే యూ డోంట్ లెర్న్ ఎనీ సింటాక్సెస్ యాక్చువల్లీ. సో అందుకే యూజ్ దిస్ నోట్ ప్యాడ్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ నోట్ ప్యాడ్కి ఒక ఎక్స్టెన్షన్ అప్లికేషన్ ఉంది, దట్ ఈస్ అ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనమాట. సి
నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. సో నేను కూడా ఇనీషియల్గా 1 year నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే కోడ్ చేశాను ఇనీషియల్గా జావా నేర్చుకున్నప్పుడు. దెన్ యూ లెర్న్ సింటాక్స్ ఇస్ వెరీ ఈజీలీ అనమాట. మీకు ఇంకా గుర్తుండిపోతాయి, సింటాక్స్ అనేది మర్చిపోరు. ఓకే, సజెషన్స్ మీద అస్సలు బేస్ అయి ఉండరు. సో యూజ్ దిస్ అనమాట. So I've already opened it. See, this is Notepad++. See, you can see the number of lines you are writing, and the orange indicates like colors మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దిస్ ఆరెంజ్ ఇండికేట్స్ లైక్ వీ హ్యావెంట్ సేవ్డ్ ద ఫైల్ యట్. మీరు ఒకవేళ ఫైల్ సేవ్ చేస్తే ఆ లైన్ కాస్త గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. సో లెట్స్ కోడ్ నౌ. సో మీకు గుర్తుందా ఫ్లో, లైక్ ఒక స్ట్రక్చర్, జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా మనం స్టార్టింగ్లో చెప్పానో మనం అదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలన్నమాట. ఒకవేళ జావా ప్రోగ్రామ్ కనుక మనం ఆ స్ట్రక్చర్లో ఫాలో అవ్వకపోతే ఇట్స్ ఎన్ ఎర్రర్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక రూల్ ఫిక్స్ చేశారు, ఆ రూల్నే మనం ఇక్కడ ఫాలో అవ్వాలన్నమాట. సో లెట్స్ రైట్. సో ఏ జావా ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది క్లాస్తో. ఓకే, క్లాస్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్. క్లాస్కి ఒక నేమ్ ఇస్తాం. క్లాస్ నేమ్ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకున్నాం, డేటా టైప్స్ కోసం కదా చేస్తాం. క్లాస్ నేమ్ మస్ట్ బి క్యాపిటల్. డేటా టైప్స్ డెమో అని చెప్పి క్లాస్ నేమ్ ఇచ్చా. సో ప్రతి కోడ్ నువ్వు ఏం రాసినా సరే అదంతా క్లాస్లోనే ఉండాలి. సో క్లాస్కి బాడీ ఓపెన్ చేస్తారు. దిస్ ఈస్ క్లాస్ బాడీ. బాడీ ఆర్ బ్లాక్, a block will be specified with a curly brace. సో ఈ బ్లాక్లోనే మీరు ఏ కోడ్ అయినా రాస్తారు. ఇప్పుడు క్లాస్ రాసాం, నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాస్తాం. సో జావాలో మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో అది ఒక పారామీటర్ తీసుకుంటుంది. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ స్ట్రింగ్ యారే, స్ట్రింగ్ యారే అనేది మెయిన్ మెథడ్ పారామీటర్గా తీసుకుంటుంది. నౌ దీనికి కూడా ఒక బ్లాక్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్ బ్లాక్. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లోనే మనం ఏ కోడ్ అయినా రాస్తాం. సో మీకు చెప్పాను కదా వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్, ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్ నేమ్ ఏ, దానిలో ఒక ఇంటిజర్ సో వేరియబుల్ తీసుకున్నా. సో ఇది డిక్లరేషన్ సెక్షన్. చెప్పాను కదా, దిస్ ఈస్ డిక్లరేషన్. నౌ ఇనిషియలైజేషన్ సెక్షన్ చూద్దాం. ఇనిషియలైజేషన్ అంటే మనం తీసుకున్న వేరియబుల్లో ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. సో ఏ ఈక్వల్ టు 10 అన్నా, దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియలైజేషన్. ఓకే, సో మనం డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇది చేశాక మనం ఈ వాల్యూని ఇప్పుడు అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. మొన్న మనం ఏం చేసాం, మన నేమ్ని కదా ప్రింట్ చేసాం. ఈరోజు ఈ 10ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయడానికి మనం రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఎందుకు ఎంత రాస్తున్నామో కూడా నేను చెప్తా అనమాట. మీకు ప్రెసెంట్ దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బట్ అదే కాన్సెప్ట్ అనమాట అక్కడ రన్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటుంది ఏంటి, 10 అనే నెంబర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీకు ఒకటి చూసారా, ఈ 10 అనే నెంబర్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే అవుట్పుట్లో 10 అనే ప్రింట్ అవుద్ది. బట్ ఇప్పుడు ఈ 10ని నేను దేనిలో స్టోర్ చేసా, ఏలో స్టోర్ చేసా కదా. సో ఇప్పుడు నేను 10 బదులు ఏ ఇచ్చినా అక్కడ మనకు ప్రింట్ అయ్యేది 10 ప్రింట్ అవుద్ది. ఇప్పుడు అర్థమైందా, ఏలో 10 ఉంది కదా, సో ఇక్కడ ఏ ఇచ్చినా 10 ప్రింట్ అవుద్ది, 10 ఇచ్చినా 10 ప్రింట్ అవుద్ది ఎలాగో. ఓకే, సో ఇదన్నమాట వేరియబుల్ యూసేజ్. సో హియర్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ప్రింటింగ్ ది వేరియబుల్. సో వీఆర్ ప్రింటింగ్ ద వేరియబుల్ వాల్యూ. వేరియబుల్ నేమ్ ఇస్తే దాని వాల్యూ ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్. సో ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ కోసం చెప్తాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇవి ఎక్స్ట్రా లైన్స్ చూసారా, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి రాశాను. సో మేబీ మీరు ఇప్పుడు ఒక కోడ్ రాస్తున్నారు, మేబీ ఇప్పుడు ఇక్కడ 3 లైన్లు ఉంది కాబట్టి మీకు నీట్గా అర్థమైపోయింది. అదే మీరు 1,00,000 లైన్లు 10 లక్షల లైన్లు కోడ్ రాశారు అనుకోండి, అప్పుడు మీకు ఇలా లైన్గా అన్నీ ఉంటే మీకు మేబీ అర్థం కాకపోవచ్చు. అందుకు మీరు పక్కన ఇలా రాసుకొని ఉంటారు. మీకు ఇప్పుడు అర్థం కావడం కోసం నేను ఇలా రాశాను కదా. సో ఇలా ఉంటే జావా యాక్సెప్ట్ చేయదు. వీటిని ఏవో నాకు ఇవేవి తెలీదు, నువ్వు ఎందుకు రాసావు అలా అని చెప్పి అనుకుంటా. దానికి తెలిసినవి ఇవే, ఏదైనా సరే దానికి తెలిసిన వేలో మనం ఇవ్వాలి. ఇవే దానికి తెలుసు. లైక్ దీన్ని డిక్లరేషన్ అంటారు, దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఈ పదాలు ఏంటో నాకు తెలియదు, జావాకి తెలియదు అనమాట. సో వీటికి ఏం చేయాలంటే కమెంట్స్ అని చెప్పి ఉంటాయండి, కమెంట్స్. సో కమెంట్స్ జావా కన్సిడర్ చేయదు అనమాట. మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇవి యూజర్ రీడింగ్ పర్పస్ అనమాట. సో కమెంట్స్ అనేవి డబల్ స్లాష్తో పెడతాం. ఇలా డబల్ స్లాష్ పెట్టామంటే డబల్ స్లాష్ తర్వాతలో ఉన్నదంతా కూడా కమెంట్, ఇలా డబల్ స్లాష్ తర్వాత ఉన్నదంతా కమెంట్. సో డబల్ స్లాష్ అనేది సింగిల్ లైన్ కమెంట్స్కి,
అంటే ఒక లైన్‌లోనే మీరు కమెంట్ రాద్దాం అనుకుంటే డబుల్ స్లాష్ పెడితే చాలు. మల్టీ లైన్ తర్వాత చూద్దాం. ఓకే. ప్రెజెంట్ మనం సింగిల్ లైన్ కమెంట్స్ వాడాం కాబట్టి డబుల్ స్లాష్ పెట్టాను. ఓకే. సో, ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా మనకేం ఎర్రర్ రాదు. సో, ఇప్పుడు నేను కోడ్ అయితే రాసేసా. క్లాస్ రాసా. క్లాస్‌లో ఒక మెయిన్ మెథడ్ రాసా. మెయిన్ మెథడ్‌లో ఒక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. ఆ వేరియబుల్‌కి 10 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేసా. ఆ 10 వాల్యూని ఇలా వేరియబుల్ ద్వారా ప్రింట్ చేసా. ఓకే. ఇప్పుడు నేను దీన్ని అవుట్‌పుట్‌లో చూపిస్తాను మీకు. చూపించే ముందు దీన్ని ముందు సేవ్ చేయాలి మీరు ప్రోగ్రామ్‌ని. సో, సేవ్ చేస్తున్నా. సో, హియర్ ఐ యామ్ సేవింగ్ ఇట్. సో, ఎఫ్ డ్రైవ్‌లో నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానండి. యూట్యూబ్ వర్క్ అని. అందులో జావా అనే ఫోల్డర్ క్రియేట్ చేశా. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. మీకు గుర్తుందా? ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్ అని చెప్పాను. అదొక కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా చేస్తే మీకు ఏ ఎర్రర్స్ ఉండవు. లైక్ తర్వాత ఫ్యూచర్‌లో కూడా మీకు ఏ ప్రాబ్లమ్ రాదు. ఓకే. సో, ఈ ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ అది మీకు తర్వాత తెలుస్తది చేస్తున్న కొద్దీ. సో, క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ మస్ట్ బి సేమ్ అన్నాను. సో, క్లాస్ నేమ్ ఏంటి? డేటా టైప్స్ డెమో కదా. ఇది జావా ఫైల్ కాబట్టి డాట్ జావా ఇస్తాం. ఓకే. అంతే. సో, చూసారా గ్రీన్ కలర్ లైన్‌లోకి మారిపోయింది. అంటే ఈ ఫైల్ సేవ్ అయిపోయింది అని అర్థం. ఇఫ్ యూ చేంజ్ ఎనీథింగ్ మళ్ళీ చూసారా ఏ లైన్‌లో చేంజ్ వచ్చిందో ఆ లైన్‌లో చేంజ్‌ని మనం ఇంకా మళ్ళీ సేవ్ చేయాలన్నమాట. సో, మళ్ళీ కంట్రోల్ ఎస్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయింది ఫైల్. సో, నౌ వి విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ నౌ. సేమ్ టెర్మినల్‌కెళ్తారండి. టెర్మినల్‌లో మీకు చెప్పాను కదా! దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఫైల్ ముందు ఎక్కడుందో లొకేట్ చేయండి. నేనిప్పుడు చూపించాను కదా! మీకు ఫైల్ ఎక్కడ సేవ్ చేశానో. నా ఎఫ్ డ్రైవ్‌లో వైటీ వర్క్ అనే ఫోల్డర్‌లో జావాలో ఇక్కడుందండి నా ఫైల్. ఇదిగోండి డేటా టైప్స్ డెమో డాట్ జావా. ఇప్పుడు దీన్ని మనం కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేయాలి. ఇది ఉన్న పాత్‌ని. సో, ఈ పాత్‌ని కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ ఆర్ టెర్మినల్ ఏదైనా ఒకటే అండి. సో, కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేయడానికి అక్కడికెళ్ళి ఈ పాత్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్‌కెళ్ళిపోయి సీఎండీ స్పేస్, సీఎండీ స్పేస్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లో ఆటోమేటిక్‌గా ఆ పాత్ ఓపెన్ అయిపోద్ది. ఇదిగోండి ఎఫ్ డ్రైవ్‌లో, వైటీ వర్క్‌లో, జావాలో పాత్ ఓపెన్ చేస్తా. ఈ లోపల ఉన్న ఫైలే కదండీ మనకి ఇది డేటా టైప్స్ డెమో డాట్ జావా. ఆ ఫైల్ మనం ఓపెన్ చేయక్కర్లే. ఆ ఫైల్ వరకు మనం వెళ్ళాలి. అప్పుడు ఆ ఫైల్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ జావా ఎలా మీకు ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయడం చెప్పా కదా! జావా ఫైల్‌ని ఫస్ట్ క్లాస్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఫస్ట్ దాన్ని కంపైల్ చేస్తారు. దెన్ దాన్ని మనం రన్ చేస్తాం. కంపైల్ చేయడానికి ఫస్ట్ కమాండ్ ఏంటి? జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. సో, ఫైల్ నేమ్ ఏంటండి? డేటా టైప్స్ డెమో కదా! సో, డేటా టైప్స్ డెమో డాట్ జావా. సో, జావాసి డేటా టైప్స్ డెమో డాట్ జావా అని కొట్టి ఎంటర్ కొడితే మనకి కంపైల్ అయిపోద్దండి. కంపైల్ అయిపోతే మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుద్ది. జనరేట్ అవ్వకపోతే మనకి ఎర్రర్ ఉన్నట్టు ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తది. ఓకే. మన కోడ్‌లో ఏం ఎర్రర్ రాకపోతే కోడ్ సక్సెస్‌ఫుల్‌గా కంపైల్ అయిపోయి ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుద్ది. ఒకవేళ డాట్ క్లాస్ ఫైల్ మనకు జనరేట్ అవ్వలేదంటే మన కోడ్‌లో ఎర్రర్ ఉన్నట్టు అండ్ ఇక్కడ ఎర్రర్ కూడా చూపిస్తది. ఓకే. నెక్స్ట్ మన కోడ్ సక్సెస్‌ఫుల్‌గా కంపైల్ అయిపోయిందండి. కంపైల్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ దాన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే కమాండ్ జావా మన క్లాస్ నేమ్. సో, మన క్లాస్ నేమ్ ఏంటి? ఫైల్ నేమే కదా! సో, అదే ఇచ్చేద్దాం. జావా డేటా టైప్స్ డెమో అంతే. దీనికి డాట్ జావా అక్కర్లేదండి. ఇది మనం క్లాస్ నేమ్ ఇస్తున్నాం. ఫైల్ నేమ్ కాదు. సో, జావా డేటా టైప్స్ డెమో అని ఇస్తే చాలు క్లాస్ నేమ్. ఇప్పుడు ఇది రన్ అయ్యి మనకు అవుట్‌పుట్ డిస్‌ప్లే చేసేసింది. ఇదిగోండి. నేను ఈ ఏ అనే వాల్యూనే కదా! ఏలో 10 పెట్టా, ఏని ప్రింట్ చేశా. ఇప్పుడు ఏలో 10 ప్రింట్ అయిపోయింది మనకి. సో, మీకిప్పుడు ఒక ఇంటిజర్ వేరియబుల్‌ని డిక్లేర్ చేయడం, ఆ డిక్లేర్ చేసిన దానిలో వాల్యూ అసైన్ చేయడం, ఆ వాల్యూని ప్రింట్ చేయడం మీకు తెలిసింది. ఇప్పుడు మీకు కొన్ని ఎర్రర్‌లు చూపిస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీరు డిక్లరేషన్ లేదండి. డిక్లరేషన్ తీసేశారు. ఓన్లీ డైరెక్ట్‌గా ఏ ఈక్వల్ టు 10 అన్నారు. ఆ ఏని ప్రింట్ చేసేశారు. సో, మేబీ ఇది మీరు కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకు నేను అలా పక్కా డిక్లరేషన్ చెయ్యాలా? స్కిప్ చేసేయొచ్చు కదా! అని. ఇది ఒక 8 మార్క్ ఆన్సర్ అనుకోని, సో, ఫస్ట్ 2 పాయింట్స్ వదిలేసి మిగతా పాయింట్లు చదివేటట్టు మిగతా పాయింట్లు రాసేసారు అనుకోండి. ఇక్కడ ఏమవుతదో చూడండి. దీన్ని నేను సేవ్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. జావాసి ఫస్ట్ కంపైల్ చేయాలి కదా! జావాసి ఫైల్ నేమ్ డేటా టైప్స్ డెమో డాట్ జావా అంతే కదా! ఫైల్ నేమ్ డాట్ జావా. చూడండి మీకు ఎర్రర్ వచ్చింది. ఏమన్నది చూడండి ఎర్రర్‌లో చదవండి. జావా ఈ ఫైల్‌లో డేటా టైప్స్ డెమో డాట్ జావా అనే ఫైల్‌లో నైన్త్ లైన్‌లో చూడండి నైన్త్ లైన్‌లో ఇదిగోండి నైన్త్ లైన్‌లో ఏమంటుంది? కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది.
ఏ అనే సింబల్ని అది ఫైండ్ చేయలేకపోతుంది. నెక్స్ట్ ప్రింట్లో ఇప్పుడు ఇదిగోండి డేటా టైప్స్ డెమో డాట్ జావా 10th లైన్లో కెనాట్ ఫైండ్ సింబల్ ఏ అంటుంది ప్రింట్లో. ఏ ఎక్కడ కూడా నువ్వు వాడవు అదే ఏని. సో ప్రింటింగ్ ద వేరియబుల్ సో ఇట్స్ కమెంట్ సారీ. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకు 2 ఎర్రర్లు వచ్చాయి. ఏంటి ఎర్రర్లు? కెనాట్ ఫైండ్ ద సింబల్ అంటుంది. కెనాట్ ఫైండ్ ద సింబల్ అంటే అది మనం డిక్లేర్ చేయలేదని అర్థం. డిక్లేర్ చేయకుండా నువ్వు పెట్టేస్తున్నావు. నువ్వు డిక్లేర్ చేయలేదంటే అది నాకు తెలియదు అసలు. ఓకే, సో మనం మ్యాండేటరీ అండి. డిక్లరేషన్ లేకపోతే జావాకి అది తెలియదు. మీకు తెలుసు అది ప్రోగ్రామ్లో రాశారని, బట్ జావాకి తెలియాలంటే ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి. అంతే కదా, మీరు ఏదైనా కొంటేనే దాన్ని వాడగలరు. ఉచిత అంటే లైక్ ఏదో అలా వాడేయాలంటే వాడలేరు కదా డైరెక్ట్గా. మీరు అనుకున్నారని చెప్పి ఏది పడితే అది వాడేయాలంటే అవ్వదు కదా. ఏది పడితే ఇన్ ద సెన్స్ లైక్ మీరు మొబైల్ వాడదాం అనుకుంటున్నారు, ముందు మీరు కొంటే కదండి మొబైల్ మీ చేతికి వస్తుంది, తర్వాత వాడగలరు. లేకపోతే వాడలేరు కదా. సేమ్ లైక్ ఇక్కడ మీరు ఒక వేరియబుల్ వాడాలంటే దాన్ని ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా వాడదాం అంటే అవ్వదు. సో దీన్ని డిక్లేర్ చేద్దాం. ఇంటి ఏ అని చెప్పి డిక్లేర్ చేశాకే వాడగలరు. అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు మీరు ఈ పార్ట్ చూస్తారు కదా, నెక్స్ట్ ఇంకో పార్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇలా డిక్లేర్ చేసా వాడా, ఓకే. మేబీ నేను సో డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఇలా సపరేట్గా చేయాలనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు, బట్ అవసరం లేదండి. చూడండి ఎలా చేస్తాను. సో ఒక వేరియబుల్ ఇంటి ఏ అని డిక్లేర్ చేశా, ఇనిషియలైజేషన్ కూడా ఇక్కడే చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇదే లైన్లో ఏ అనే వేరియబుల్ డిక్లేర్ అయిపోయి 10 అనే వాల్యూని ఆ ఏలో ఇనిషియలైజ్ కూడా చేసేస్తుంది. ఓకే, సో ఒకే లైన్లో డిక్లరేషన్ అయిపోద్ది అండ్ ఇనిషియలైజేషన్ కూడా ఒకే లైన్లో జరిగిపోతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా దాన్ని వాడేయచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ లో వేరియబుల్ నేమ్ ఇస్తే అది ప్రింట్ చేసేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. చూడండి, జావాసి డెమో డేటా టైప్స్ డెమో డాట్ జావా ఫైల్ నేమ్ డాట్ జావా అంటే ఎర్రర్ వచ్చిందండి. చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో 12th లైన్లో ఎర్రర్ అంట. 12th లైన్ ఇదిగోండి, మనం కొత్తగా రాసాం కదా ఇంటి ఈక్వల్ టు 10 అని. డైరెక్ట్గా డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఒకే లైన్లో చేస్తాం. అక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమంటుందో చూడండి, వేరియబుల్ ఏ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద మెథడ్ మెయిన్ అంట. చూసారా ఏమంటుంది, ఆల్రెడీ డిఫైన్డ్ అంట ఏ. అంతే కదండి, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి డిక్లేర్ చేస్తాం ఈ మెయిన్ మెథడ్లో, మళ్ళీ నువ్వు రెండోసారి డిక్లేర్ చేస్తున్నావు. ఒక మనిషి ఒకసారి పుట్టాక అదే జన్మలో మళ్ళీ పుట్టగలడా? లేదు కదా. సేమ్ లైక్ ఇదే అండి, ప్రోగ్రాంలో వన్స్ ఒక నేమ్తో వేరియబుల్ డిక్లేర్ చేశారంటే ఆ ప్రోగ్రాంలో మళ్ళీ విత్ సేమ్ నేమ్ మీరు డిక్లేర్ చేయలేరు. చేశారా ఇలాంటి ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ మార్చాలి, అంతే, ఇంకేం లేదు. ఇదిగోండి సేవ్ చేస్తున్నా, బి అనే వేరియబుల్ తీసుకున్నా, వేరియబుల్ మారిపోయింది కదా, ఇంకా మనకి ఎర్రర్ రాదు. చూడండి నేను మళ్ళీ ఇప్పుడు కంపైల్ చేస్తున్నా, కన్సోల్ టెర్మినల్ క్లియర్ చేశానండి. క్లియర్ చేయడానికి కమాండ్ సిఎల్ఎస్. ఓకే, సో అలా సిఎల్ఎస్ అని ఎంటర్ కొడితే మొత్తం మీకు టెర్మినల్ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రన్ చేస్తా. రన్ చేయడానికి ఫస్ట్ కంపైల్ చేయాలి. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా ఫైల్ నేమ్ డేటా టైప్ డెమో డాట్ జావా. నెక్స్ట్ చూసారా సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది, మనకి ఏం ఎర్రర్ రాలేదు. ఇప్పుడు మనం రన్ చేసుకోవచ్చు. సో రన్ చేయడానికి కమాండ్ జావా డేటా టైప్స్ డెమో, అంతే కదా. రన్ చేయడానికి కమాండ్ ఏంటి, జావా క్లాస్ నేమ్ అదే ఇచ్చాను కదా, జావా డేటా టైప్స్ డెమో అదే కదా మన క్లాస్ నేమ్. ఎంటర్ కొడితే మనకి అవుట్పుట్ వచ్చింది. అది 2 10 ప్రింట్ అయ్యాయి అంటే ఏలోని మనం 10 పెట్టాం, బిలోని 10 పెట్టాం. మరి ఒకసారి 10 ప్రింట్ అయింది, ఇంకోసారి 10 ప్రింట్ అవుద్ది, అంతే కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ వాల్యూ మారిస్తే వాల్యూ మారిపోద్ది. ఇదిగోండి 20 పెట్టాను అనుకోండి, 20 ప్రింట్ అవుద్ది. సేమ్ ఇదిగోండి కంపైల్ చేస్తున్నా, తర్వాత రన్ చేస్తున్నా, 10 20 మారిపోయింది. ఓకే, ఇవి ఇంటిజర్ వేరియబుల్ అండి. అదే మీరు ఇప్పుడు ఫ్లోట్ ఇంకేం లేదండి, డేటా టైప్స్ అన్ని సిమిలరే. ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లోట్ తీసుకున్నారు అనుకోండి, ఫ్లోట్ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేశారు. దిస్ ఈజ్ కమెంట్ చేస్తున్నానండి, దిస్ ఈజ్ డిక్లరేషన్ అండ్ దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, రైట్. ఫ్లోట్ అంటే పాయింట్ ఉండాలి కదా, సో 10.1. నెక్స్ట్
ఇది ఫ్లోట్ తీసుకుందాం అండి. సారీ, ఇది ఇంటే తీసుకుందాం, ఇది ఇంటే ఉంచుదాం. ఇది ఫ్లోట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే మనకు 10.1 రావాలి, బీని ప్రింట్ చేస్తే 20 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. సో సేమ్ సిఎల్ఎస్ అని కొట్టి ఎంటర్ కొడితే క్లియర్ స్క్రీన్ అండి. స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కంపైల్ చేస్తున్నాను. జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా కంపైల్ చేశాను. ఎర్రర్ వచ్చింది. ఎందుకు చూడండి, ఇన్కంపాటిబుల్ టైప్స్ అంటుంది. 1 సెకండ్ అండి. ప్లే చేయరా, ఆన్ చేస్తావా? ఎంతవరకు ఆపావా? ఓకే. సో ఎర్రర్ వచ్చిందండి. ఏమంటుంది? ఇన్కంపాటిబుల్ టైప్స్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా 10.1 ఇస్తే సరిపోదండి. ఎందుకో చెప్తాను. మనకి డబల్ అని ఒక డేటా టైప్ ఉంది కదా, డబల్. సో ఆ డబల్ డేటా టైప్ కూడా సేమ్ వాల్యూ అలాగే ఉంటుంది అనమాట. సో ఫ్లోట్కి ఎండ్లో ఎఫ్ అని పెట్టాలండి. ఎఫ్ అని పెడితే అది ఫ్లోట్ వాల్యూ అని అర్థం. ఓకే, వాల్యూ మీరు అసైన్ చేశాక 10.1 అని ఎండింగ్లో ఎఫ్ అని పెట్టాలి. ఓకే, అప్పుడు అది ఫ్లోట్ వాల్యూ అని అర్థం, లేకపోతే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి, జావాసి డేటా టైప్స్ డెమో డాట్ జావా సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇప్పుడు నేను దాన్ని రన్ చేస్తున్నా. జావా డేటా టైప్స్ డెమో, ఇదిగోండి 10.1 20 వచ్చింది. ఇప్పుడు అదే నేను ఇంకో టైప్ ఆఫ్ వాల్యూ తీసుకున్నాను. ఇవేంటండి? ఇది ఫ్లోట్ డేటా టైప్, ఇది ఫ్లోట్ డేటా టైప్. ఇదేంటండి? ఇంట్ డేటా టైప్. రెండు చూస్తాం. మీకు ఇంకోటి చెప్తాను, మిగతావి మీరు చేయాలండి. యూ నీడ్ టు ప్రాక్టీస్. సో ఇంకోటి బూలియన్ చూద్దామండి. బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్. బూలియన్ అంటే ఏం చెప్పానండి? బూలియన్ ఎలా డిక్లేర్ చేస్తాం? బూలియన్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ తీసుకోండి. వేరియబుల్ నేమ్ ఏదైనా పర్లేదండి, బట్ ఆల్రెడీ పైన ఉన్నది రిపీట్ అవ్వకూడదు. ఓకే, బూలియన్ ఏదో ఒకటి పెడతానండి. ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పి అన్నానండి. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్. ఓకే, మీరు ఇలా వర్డ్స్ కూడా తీసుకొచ్చండి, ఎంత పెద్ద వర్డ్స్ అయినా తీసుకోవచ్చు. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్. సో కొంచెం మీనింగ్ఫుల్గా తీసుకుంటే ఇంకా మంచిదండి వేరియబుల్ నేమ్స్. సో బూలియన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ అని వేరియబుల్ తీసుకున్నా. దీనిలో వాల్యూ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, రెండిట్లో ఏదో ఒక వాల్యూ యాక్సెప్ట్ చేస్తుందండి. సో ట్రూ అని ఇచ్చా అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఈజ్ డైరెక్ట్గా వేరియబుల్ని ప్రింట్ చేసేస్తున్నానండి. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్, అంతే. ఇప్పుడు ఇదేం ప్రింట్ అవుతుందో చూడండి. సేవ్ చేసేసాను. సో కంపైల్ చేస్తున్నా అండ్ దీన్ని రన్ చేస్తున్నా. చూడండి 10.1 20 ట్రూ. ఒకవేళ కనుక మీరు దీనికి మర్చిపోయి డబుల్ కోట్స్లో కానీ ట్రూ ఇచ్చేసారు అనుకోండి, డబుల్ కోట్స్ అనేది బూలియన్ కాదండి. మీరు డబుల్ కోట్స్ పెడితే అది స్ట్రింగ్ లా ట్రీట్ అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా బూలియన్కి డబుల్ కోట్స్ పెట్టకూడదు. డైరెక్ట్గా ట్రూ లేదా ఫాల్స్ ఇలా ఇవ్వాలి. ఓకే, ట్రూ లేదా ఫాల్స్, అంతే అండి. ఇంకొక డేటా టైప్ అండి, క్యారెక్టర్. అది చెప్పేస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మిగతా డేటా టైప్స్ మనం ఇంకా ప్రోగ్రామింగ్ ఫ్లోలో ఉండేటప్పుడు చూద్దాం. అండ్ మీరు W3 స్కూల్స్ ఆర్ఎల్స్ మీ ఓన్ పేస్లో మీరు కొంచెం రిఫర్ చేయండి మిగతా డేటా టైప్స్ కోసం. సో క్యారెక్టర్ డేటా టైప్ కోసం చూద్దామండి. క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏదైనా నిన్నే చెప్పాను కదండి, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్, ఓన్లీ ఒకటే క్యారెక్టర్గా రాసి ఓన్లీ ఒక క్యారెక్టర్ కన్సిడర్ చేసి దట్స్ ఏ క్యారెక్టర్ డేటా టైప్. లైక్ ఎనీథింగ్ ఇన్ యువర్ కీబోర్డ్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఓకే, సింపుల్ వర్డ్స్లో. సో క్యారెక్టర్ డేటా టైప్ని మనం డిఫైన్ చేయడానికి క్యార్ అని రాస్తాం. క్యార్ సిహెచ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. క్యారెక్టర్ని ఇప్పుడు ఏ అనే లెటర్ని సిహెచ్లో పెట్టాను అనుకోండి, క్యారెక్టర్ని సింగిల్ కోట్లో పెట్టాలండి. సింగిల్ కోట్లో పెడితే అది క్యారెక్టర్ అవుతుంది. ఏ అనే కాదు, స్లాష్ పెట్టాను, ఇట్స్ ఏ క్యారెక్టర్. సిహెచ్లో స్లాష్ స్టోర్ అయింది. అలా ఏదైనా 2 అయినా స్టోర్ చేయొచ్చు, @ స్టోర్ చేయొచ్చు, ఎక్స్క్లమేషన్. సో ఎనీథింగ్ ఇన్ యువర్ కీబోర్డ్ ఓన్లీ సింగిల్, లైక్ సింగిల్ కోట్లో ఓన్లీ సింగిల్ ఆల్ఫాబెట్ ఆర్ సింగిల్ స్పెషల్ క్యారెక్టర్, సింగిల్ నంబర్ ఏదో పెడితే దట్స్ కాల్డ్ ఏ క్యారెక్టర్ అండి. ఓకే, సో నేను ఇప్పుడు
ఎట్ ది రేట్నే పెడుతున్నా. దీన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. నార్మల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దానిలో సిహెచ్ అని ఇస్తే మనకి ఎట్ ది రేట్ అనేది ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను దాన్ని ఇప్పుడు ఫస్ట్ కంపైల్ చేస్తున్నా. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా, దాని తర్వాత రన్ చేస్తున్నా. జావా జావా మన క్లాస్ నేమ్, అంతే అండి. ఇదిగోండి మనకు రన్ అయింది. ఫస్ట్ ఇది 10.1 ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అయింది. సెకండ్ ఇంటిజర్ వాల్యూ 20 ప్రింట్ అయింది. తర్వాత బూలియన్ వాల్యూ ట్రూ ప్రింట్ అయింది. తర్వాత మన క్యారెక్టర్ ఎట్ ది రేట్ కూడా ప్రింట్ అయింది. ఓకే, సో మీకు ప్రోగ్రామెటికల్గా ఎలా వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి అని ఇప్పుడు చెప్పాను అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో లైక్ ఈ వేరియబుల్స్ని యాడ్ చేద్దాం, మైనస్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం, డివిజన్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఆపరేటర్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ గైస్.